వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో కనీసం 2 బ్యాంగిల్స్ అయినా కొనుక్కోవాలి అంటే ఎలా సేవింగ్స్ చేయాలి అనేది చెప్పాలి అనుకుంటున్నాను. ఈ టిప్ ఎందుకు చెప్తున్నా అంటే ప్రెజెంట్ గోల్డ్ రేట్ అనేది చాలా అంటే చాలా పెరిగిపోయింది కాబట్టి చెప్పాలనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే లేడీస్కి ఎక్కువ గోల్డ్ పర్చేస్ చేయాలని ఉంటుంది. అందులో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట గోల్డ్ చేపిద్దామని చెప్పేసి. ఎందుకంటే ఇంట్లో కిడ్స్ ఉంటారు, వాళ్ళకి ఒకేసారి గోల్డ్ కొనడం అనేది చాలా కష్టమైపోతుంది కాబట్టి ఎప్పుడు సేవ్ చేసిన మనీతో అప్పుడు గోల్డ్ అనేది కొంటూ ఉంటే వాళ్ళకు కూడా యూస్ అవుతుందన్నమాట. సో బట్ ప్రెజెంట్ గోల్డ్ రేట్కి అయితే బ్యాంగిల్స్ కొనాలి అంటే కొంచెం కష్టమైన విషయం అనే చెప్పాలి. అందుకే నేను ఈరోజు ఈ వీడియోలో 2 బ్యాంగిల్స్ కొనాలి అంటే ఎలా సేవ్ చేయాలి, ఎంత అమౌంట్ సేవ్ చేయాలి, హౌస్ వైఫ్స్ కానీ లేకుంటే వర్కింగ్ ఉమెన్ కానీ ఎలా సేవ్ చేస్తే ఎన్ని మంత్స్ సేవ్ చేస్తే మనం ఈ యొక్క బ్యాంగిల్స్ కొనుక్కోవడం అనేది జరుగుతుంది అనేది ఈ వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను. ఈ టిప్స్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే అండి. ఎందుకంటే ఉన్న వాళ్ళైతే ఎంత గోల్డ్ రేట్ పెరిగినా కానీ ఎన్ని గ్రామ్స్లో కావాలన్నా కానీ చేయించుకుంటారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి అలా కుదరదు కాబట్టి మన మిడిల్ క్లాస్లో వాళ్ళమైతే మనం ఎలా సేవ్ చేసుకొని ఎలాంటి టిప్స్ యూస్ చేసి గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు అనేది ఈరోజు వీడియోలో చెప్తున్నాను అనమాట. అలాగే ఈ యొక్క నేను చెప్పే టిప్స్ కనుక మీరు ఫాలో అయితే కన్ఫామ్గా 2 బ్యాంగిల్స్ అనేవి కొనుక్కోవచ్చు అనమాట. అది మీరు 1 ఇయర్ కానీ లేదా 2 ఇయర్స్ కానీ కొనుక్కోవాలి అనుకుంటే ఎలా కొనేది అనేది అయితే నేను చూపిస్తాను. నేను చెప్పే టిప్స్ మీకు ఈజీగా అర్థం అవ్వాలి అని చెప్పి ఇలా వీడియోలో కాకుండా నేను నోట్స్లో ప్రెజెంట్ చేసి ఆ యొక్క థింగ్స్ అనేది సేవింగ్ టిప్స్ అనేది ఎలా ఉంటాయి అనేది అయితే నేను మీకు చూపిస్తాను అనమాట. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు. ఇంకా టిప్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. గోల్డ్ స్కీమ్ అనేది నేను చెప్తుంది మిడిల్ క్లాస్ వాళ్ళకండి. మిడిల్ క్లాస్ వాళ్ళే గోల్డ్ కొనాలి అనుకునే వారికి మాత్రమే ఇది యూస్ అవుతుంది. ఇందులో వచ్చేసి 1 or 2 ఇయర్స్ టైం పీరియడ్లో 2 బ్యాంగిల్స్ అయినా ఎలా పర్చేస్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి అమౌంట్, హౌస్ వైఫ్స్ కానీ లేకుంటే వర్కింగ్ ఉమెన్ కానీ ఎలా సేవ్ చేయాలి అనేది అయితే ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట. మిడిల్ క్లాస్ వాళ్ళైతే 2 బ్యాంగిల్స్ ఎలా అయినా పర్చేస్ చేయాలి అనే ఒక టార్గెట్ పెట్టుకోవాలండి. 1 ఇయర్ మీరు ఎంత టైం పీరియడ్లో చేసుకోగలుగుతారు అంటే 1 ఇయర్లో కంప్లీట్ చేయగలుగుతారా, 2 ఇయర్స్లో కంప్లీట్ చేయగలుగుతారా అనేది అయితే మీకు మీరే డిసైడ్ అవ్వాలన్నమాట. సో దానికోసం ఫస్ట్ మీరు టార్గెట్ పెట్టుకోవాలి. అసలు మీరు డిసైడ్ అయిపోవాలి, ఇంకా నేను కొనేసేయాలి ఇంకేది లేదు అని కంపల్సరీగా అనుకోవాలి. దానికోసం సేవింగ్స్ అనేది కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. అలాగే బ్యాంగిల్స్ 1 సంవత్సరమా 2 సంవత్సరాల, 1 సంవత్సరంలో చేయించుకోగలుగుతానా 2 సంవత్సరాల్లో చేయించుకోగలుగుతానా అనేది కూడా మీరు ఒకసారి డిసైడ్ చేసుకోవాలి. టార్గెట్ ఏంటంటే ఖచ్చితంగా చేయించుకోవాలి అనే సంకల్పం ఉండాలి. ప్లస్ బ్యాంగిల్స్ అనే కాదు, ఆ అమౌంట్కి ఏ గోల్డ్ వస్తే అదనమాట. నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంగిల్స్ అని చెప్తున్నాను అంతే. సో ఈ టార్గెట్ వర్కింగ్ ఉమెన్స్ కానీ హౌస్ వైఫ్ కానీ ఎవరికైనా ఎలా సేవ్ చేయాలి అనే టిప్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అనమాట. సేవింగ్స్ అనేది చేయాలి. ఆ సేవింగ్స్ ఎలా చేయాలి, డైలీ చేయాలా, మంత్లీ సేవింగ్స్ అనేది కూడా మీరు డిసైడ్ అవ్వాలన్నమాట. సో ఆ డిసైడ్ అయిన తర్వాత ఒక రోజు చేసి 1 మంత్ చేసి అలా కాదు, కంపల్సరీగా ఆ అమౌంట్ అనేది మనకు వచ్చేంత వరకు కంపల్సరీగా చేయాలన్నమాట. సో టార్గెట్ మనం పెట్టుకున్నాం కదా, ఎలా అయినా సరే కన్ఫామ్గా పర్చేస్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాంగిల్స్ కానీ గోల్డ్ కానీ ఏదైనా చిన్న విషయం అయితే కాదు కదా. సో కన్ఫామ్గా టార్గెట్ అనేది అయితే ఉండాలన్నమాట. సో ఎన్ని గ్రాములో పర్చేస్ చేయాలి అనేది నెక్స్ట్ మీరు డిసైడ్ చేసుకోవాలి. ఎన్ని గ్రామ్స్ 3 సెవర్స్లో తీసుకుందాం అనుకుంటున్నారో లేకుంటే 2 సెవర్స్ అనేది. 3 సెవర్స్ అంటే సెవరీకి వచ్చేసి 8 గ్రాములు అనమాట. 3 సెవర్లు అంటే 24 గ్రాములు పడుతుంది. అదే 2 సెవర్లో తీసుకోవాలి అనుకుంటే 2 గాజులు 16 గ్రాములు పడుతుంది అనమాట. సో ఎన్ని గ్రామ్స్లో తీసుకోవాలి అనేది కూడా డిసైడ్ అయిపోతుంది అనమాట. తర్వాత కాస్ట్ విషయానికి వస్తే 1 గ్రామ్ వచ్చేసి ఈరోజు ప్రైస్ వచ్చేసి 6,700 రూపాయలు ఉందన్నమాట. సో 6,700 రూపాయలు అనేది 1 గ్రామ్ కాస్ట్ అనమాట. సో 24 గ్రాములకి 1,80,000, 16 గ్రాములకి అయితే 1,10,000 అవుతుంది. విత్ మేకింగ్ ఛార్జెస్ కానీ తరుగు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలుపుకొని నేను చెప్పాను అనమాట. సో 6,700 రూపాయలు గ్రామ్ ఉంటే మనకి చేతాళము ఖర్చు అంతా కలిపి మనకి 7,500 రూపాయలకి అవుతుంది గ్రామ్కి. సో ఆ లెక్కను వేసుకుంటే మనకి 24 గ్రాములకు వచ్చేసి 1,80,000 అవుతుంది. అదే 16 గ్రాములకు వచ్చేసి 1,10,000 అవుతుంది అనమాట. ఇవన్నీ ఇంకా ఛార్జెస్, మేకింగ్ ఛార్జెస్ అని
తరుగు అని అన్నీ కలుపుకొని అనమాట. సో ఇప్పుడు టైం పీరియడ్ పెట్టుకోవాలి. సో మనకు కాస్ట్ ఎంత అవుతుందో తెలిసింది, ఎన్ని గ్రాముల్లో చేయించుకోవాలి అనుకుంటున్నామో అనేది తెలిసింది. సో ఇప్పుడు టైం పీరియడ్ ఎంత టైం పీరియడ్లో పెట్టుకోవాలి, ఎంత టైం అనేది అయితే మీకు మీరు డిసైడ్ చేసుకోవాలి. 1 ఇయరా 2 ఇయర్సా అనేది అయితే మీరు డిసైడ్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు చెప్పే టిప్పు వర్కింగ్ ఉమెన్స్కి యూస్ అవుతుంది అనమాట. హౌస్ వైఫ్స్ కూడా ఇంత అమౌంట్ మేము మంత్లీ సేవ్ చేసుకోగలుగుతాము అనుకుంటే అలా కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఇది వర్కింగ్ ఉమెన్స్ కోసం అయితే ఏంటంటే 16 గ్రాములు చెప్తున్నాను నేను. 16 గ్రాములు అంటే అందరికీ ఈజీగా అర్థమవుతుంది, యూస్ఫుల్ అనమాట. సో కొంతమంది 24 గ్రాములు అంటే అర్థం చేసుకోలేకపోవచ్చు. అంటే ఎక్కువ ప్రైస్ పడుతుంది కదా, అంత అమౌంట్ మేము సేవ్ చేయగలుగుతామా లేదా అనుకోవచ్చు. సో 16 గ్రాములు అయితే అందరికీ ఈజీగా ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా చేయించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకోసం అని చెప్పి ఇది చెప్తున్నాను నేను. సో 16 గ్రాముల్లో అంటే 2 గోల్డ్ బ్యాంగిల్స్, అంటే ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి మనకి 8 గ్రాముల్లో వస్తుందన్నమాట. అలా 2 గ్రాములు వస్తుంది. దీనికి టార్గెట్ వచ్చేసి మనకి 1,10,000 ఆల్రెడీ చెప్పుకున్నాం ఎంత అవుతుంది ఏంటనేది. సో దానికి టైం పీరియడ్ 2 ఇయర్స్ పెట్టుకుందాం. 2 ఇయర్స్ అనుకోండి. 2 ఇయర్స్ కనుక అనుకున్నట్లయితే మీరు వర్కింగ్ ఉమెన్ కనుక అయినట్లయితే మంత్లీ 5,000 అనేది సేవ్ చేసుకోండి. మంత్లీ 5,000 సేవ్ చేసుకున్నట్లయితే ఒక మంత్కి 5,000 అయితే 2 ఇయర్స్లో 24 మంత్స్ కాబట్టి 1,20,000 అవుతుందన్నమాట. లేదు నేను 1 ఇయర్లోనే చేసుకుంటాను అంటే మీ టార్గెట్ అనేది 5,000 కాకుండా 10,000 చేసుకుంటే 1 ఇయర్లోనే 1,20,000 అనేది మీకు వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. మంత్లీ 5,000 కానీ 10,000 కానీ కంపల్సరీగా సేవ్ చేసుకోవాలన్నమాట. మీకు శాలరీ ఎక్కువ అయితే 15K వరకు కూడా సేవ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా త్వరగా కొనుక్కోవచ్చు అనమాట. సో మీ శాలరీ తక్కువ 5,000 వరకే మేము పెట్టగలము అంటే 5,000, లేదు 10,000 వరకు పెట్టగలను అంటే 10,000 వరకైనా పెట్టుకోవచ్చు. అప్పుడు టైం పీరియడ్ తగ్గుతుంది. మీరు అమౌంట్ ఎక్కువ పెట్టే కొద్ది టైం పీరియడ్ తగ్గుతుంది. మీ గోల్డ్ అనేది మీ చేతికి త్వరగా వస్తుంది అనమాట. గోల్డ్ కొనడం అనేది అయితే చాలా ఆడవాళ్ళకి ఇష్టము, ప్లస్ అదొక ఇన్వెస్ట్మెంట్ అనమాట. అది వేస్ట్ ఖర్చు అయితే కాదు కాబట్టి గోల్డ్ మీద ఎక్కువ మంది ఫోకస్ చేస్తారనమాట. సో ఈ 5,000 కానీ 10,000 కానీ మనం సేవ్ చేస్తాం. ఆ సేవ్ చేసిన అమౌంట్ అనేది ఎలా చేయాలి, ఎక్కడ పెట్టాలి సేవ్ చేసిన అమౌంట్ అనేది అయితే ఇప్పుడు చెప్తున్నాను. ఆర్డీ అంటే బ్యాంక్లో ఉంటుంది కదా, ఆర్డీ పెట్టుకుంటే మనకి మనం వేసిన అమౌంట్కి ఇంట్రెస్ట్ కూడా వస్తుందన్నమాట. లేదు ఇది వద్దు అనుకున్నారనుకోండి, చీటీలు కడతారు కదా, పల్లెటూరులో చీటీలు అనేది కంపల్సరీగా కడతారు ఎవరో ఒకళ్ళు. సో ఈ మీరు ఏదైతే అమౌంట్ సేవ్ చేస్తున్నారో ఆ అమౌంట్ చీటీ రూపంలో దాచిపెడితే ఒకేసారి మనకి అమౌంట్ అనేది వస్తుంది అనమాట. దీనికి కూడా ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. లేకుంటే గోల్డ్ చీటీ, ఇప్పుడు జ్యువెలరీ షాప్స్లో మనకి గోల్డ్ చీటీలు ఉంటాయి కదా, పర్ మంత్ ఇంత అమౌంట్ కడితే మీకు ఎండ్ ఆఫ్ ద ఇయర్కి వచ్చేసరికి అంత అమౌంట్కి గోల్డ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంత అమౌంట్ మీకు ఇస్తాము, మీరు ఏది కావాలంటే తీసుకోవచ్చు అని స్కీమ్స్ ఉంటాయి కదా, ఆ స్కీమ్ తీసుకోవచ్చు. దానిలో అయితే మనకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ అనేవి లేకుండా అలా ఉంటాయి అన్నమాట. సో అది కూడా యూస్ అవుతుంది మనకి. సో దీనిలో ఏంటంటే మనకు వచ్చేసరికి ఆర్డీలో పెట్టినా చీటీలో పెట్టినా దేనిలో పెట్టినా కానీ మనకి ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ ఇంట్రెస్ట్ అనేది మినిమం 10K వరకు వస్తుంది. మినిమం 10,000 వరకు అయితే కంపల్సరీగా వస్తుంది. సరే ఎంత లేదు, ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా ఇంకా 5,000 వస్తుంది. 5,000 వరకైనా వస్తుంది. 5,000 to 10,000 అయితే కంపల్సరీగా వస్తుందన్నమాట. సో ఈ 5,000 to 10,000 ఇప్పుడున్న ఫ్లక్చుయేషన్ అంటే ఇప్పుడు వచ్చేసి మనకి 7,500 పడుతుంది అనుకోండి. సో 1 ఇయర్ తర్వాత ఒకవేళ కొంచెం పెరిగినా కానీ ఈ యొక్క అమౌంట్ అనేది దీనిలోకి సరిపోతుందన్నమాట. సో ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇదైతే హౌస్ వైఫ్స్కి యూస్ అవుతుంది. ఎవరైనా హోమ్ మేకర్స్ ఉండి హస్బెండ్ యొక్క శాలరీ సేవింగ్స్ కోసం మేము 5,000 10,000 సేవ్ చేయగలము అనుకున్న వాళ్ళకి కూడా ఈ యొక్క ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుంది. సో ఈ విధంగా కనుక చేస్తే 1 or 2 ఇయర్స్లోనే మనం గోల్డ్ అనేది తీసుకోవడానికి ఉంటుంది. మీరు గోల్డ్ అంటే బ్యాంగిల్సే కాదండి, 16 గ్రాములతో ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఈ ప్లాన్ మీరు ఖచ్చితంగా ఈ టిప్ అనేది ఖచ్చితంగా పాటించినట్లయితే మాత్రమేనమాట. సో ఇప్పుడు హౌస్ వైఫ్స్కి చెప్తున్నాను. హౌస్ వైఫ్కి ఏంటంటే అమౌంట్ అనేది వాళ్ళు సంపాదించుకోవడం ఉండదు కాబట్టి హస్బెండ్ కానీ ఇచ్చిన అమౌంట్లోనే వాళ్ళు మొత్తం జరుపుకోవాలి కాబట్టి వాళ్ళ కోసం అయితే ఇంకో సింపుల్ టిప్ చెప్తానమాట. ఇది హౌస్ వైఫ్కి ఎలా యూస్ అవుతుంది అంటే, ఇప్పుడు హౌస్ వైఫ్స్ కూడా సేమ్ 16 గ్రాములు పెట్టి 2 గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకోవాలనుకోండి. వాళ్ళ టార్గెట్ కూడా 1,10,000, టైం పీరియడ్ కూడా 2 ఇయర్స్ అనుకోండి. వీళ్ళకి ఒక ఛాలెంజ్ అనమాట. వీళ్ళు ఈ ఛాలెంజ్ కంపల్సరీగా పాటించాలి.
ఆ ఛాలెంజ్ ఏంటంటే ₹1 ఛాలెంజ్ లేదా ₹2 ఛాలెంజ్. ఈ ₹1 ఛాలెంజ్, ₹2 ఛాలెంజ్ ఏంటి అనేది మీకు అర్థం కాకపోతే ఒకసారి చెప్తాను వినండి. ₹1 ఛాలెంజ్ అంటే ఏం లేదండి, డైలీ అంటే 365 డేస్ మనం సేవ్ చేయాలన్నమాట. సో 365 డేస్ ఎలా సేవ్ చేయాలి? ఫస్ట్ డే మీరు ఎప్పుడైతే సేవింగ్ స్టార్ట్ చేస్తున్నారో ఫస్ట్ రోజు అయితే ₹1 సేవ్ చేయాలి. సెకండ్ రోజు అయితే ₹2 సేవ్ చేయాలి. అంటే ₹1 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో థర్డ్ డే అయితే ₹3 సేవ్ చేయాలి. అలా రోజుకు ₹1, ₹2, ₹3 సేవ్ చేసుకోవడం అనేది అయితే పెద్ద విషయం కాదని నేను అనుకుంటున్నాను. సో ఈ ఛాలెంజ్ అనేది డైలీ కంపల్సరీ మీరు గుర్తు పెట్టుకోవాలి. ప్లస్ ఒక క్యాలెండర్ కానీ ఏదైనా తీసుకొని ఒక 365 డేస్ అమౌంట్ అనేది వేసుకొని ఒక గోడకి ఈ విధంగా పెట్టేసుకున్నారనుకోండి. దానిలో 365 డేస్ వేసి ఫస్ట్ డే కొట్టేసేయాలి, సెకండ్ డే కొట్టేసి, థర్డ్ డే కొట్టేసి, ఫోర్త్ డే అలా ఏ రోజు మీరు అమౌంట్ అనేది వేస్తున్నారో ఆ రోజు ఆ యొక్క డేట్ క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సేవ్ చేస్తే మీరు 1 ఇయర్కి వచ్చేసి 50,000 వరకు సేవ్ చేయొచ్చు. అంటే డైలీ ₹1 పెంచుకుంటా పోతే అది పెద్ద అమౌంట్ కూడా కాదు. కంపల్సరీగా ఇదైతే వర్కౌట్ అవుతుందండి. మీరు ₹1 ఏంటి, ₹2 ఏంటి, ఇదేంటి ఎంత చీప్ ట్రిక్కా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఇదైతే. సో దీనికి వచ్చేసి మనం ఇయర్లీ 50,000 వరకు సేవ్ చేయొచ్చు అనమాట. 1 ఇయర్ 50,000, 2 ఇయర్స్ 50,000, 1,00,000 అవుతుంది. సో దానికి కొంత అమౌంట్ ఏదో ఒకటి వేసుకొని మనం ఆ బ్యాంగిల్స్ అనే కళని అనేది నెరవేర్చుకోవచ్చు. సో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ₹2 ఛాలెంజ్ అనమాట. ఈ ₹2 సేవింగ్స్ కూడా సేమ్ అనమాట. ఫస్ట్ డే మనం ₹2 సేవ్ చేస్తాం, సెకండ్ డే ₹4 సేవ్ చేస్తాం, థర్డ్ డే ₹6 సేవ్ చేస్తాం. అంటే ₹2 అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్లస్ ₹2 అనేది ఇది కూడా సేమ్ ఈ టిప్ లాగే అనమాట. ఇది కూడా అంతే. సో ఈ విధంగా చేస్తే డైలీ ₹2 కనుక మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే 1 ఇయర్కి వచ్చేసరికి ₹1,00,000 వరకు మీరైతే సేవ్ చేయవచ్చు అనమాట. సో ఇదండి ట్రిప్. ఈ యొక్క సింపుల్ టిప్సే అండి ఇవి. కానీ డైలీ చేయాలి, మర్చిపోకుండా కంపల్సరీగా చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ టిప్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ ఎవరికైనా యూజ్ అవుతుందండి. ఉన్న వాళ్ళంటే ఎప్పుడైనా ఎలా అయినా కొనుక్కుంటారు. కానీ లేని వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ కొనుక్కోవాలి అనేది అయితే ఒక కళలాగా అంతే మిగిలిపోతుంది. కాబట్టి ఈ టిప్స్ అనేది ఫాలో అయ్యి మనం పొదుపు చేసుకున్నట్లయితే తప్పకుండా గోల్డ్ అనేది పర్చేస్ చేయొచ్చు. ఆకాశంలో ఉన్నా కానీ రేటు మనమైతే పర్చేస్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా డైలీ చేయలేము అనుకుంటే అట్లీస్ట్ మంత్కి 2 నుండి 3,000 వరకైనా సేవ్ చేసుకున్నారనుకోండి. 1 ఇయర్కి 25,000, 2 ఇయర్కి 25,000 అవుతుందన్నమాట. సో దీనికి ఇలా చేయాలి అనుకుంటే మాత్రం మీకు టైం పీరియడ్ అనేది పెరుగుతుంది. ఏ వర్క్ లేకుండా ఓన్లీ ఈ యొక్క 2,000-3,000 మీద డిపెండ్ అయ్యి సేవ్ చేయాలంటే మీరు తీసుకోవాలంటే 3-4 ఇయర్స్ వరకు పడుతుందన్నమాట 2 బ్యాంగిల్స్ చేయించుకోవడానికి. లేదు ఇలా సేవ్ చేస్తాము, ఏదైనా కొంచెం వర్క్ అంటే కొంతమంది హౌస్ వైఫ్ ఇంటి దగ్గర టైలరింగ్ కానీ అలాంటివి చేస్తూ ఉంటారు కదా. అలా చేసే వాళ్ళకైతే ఇంకో 50,000 కూడా ఈజీగా వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. 2 ఇయర్స్ మీద 1,00,000 చేసుకొని వాళ్ళు కూడా గోల్డ్ అనేది పర్చేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ టిప్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. టిప్ లెంతీగా ఉంది, ఇదేం టిప్ అని అనుకోవద్దు. ఖచ్చితంగా మీరు ఫాలో అయితే మాత్రం 1 or 2 ఇయర్స్లో మీరు సేవ్ చేసిన దాన్ని బట్టి అనమాట ఖచ్చితంగా గోల్డ్ అనేది తీసుకోవచ్చు. నేనైతే బ్యాంగిల్స్ అనేది ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. కానీ నాట్ ఓన్లీ బ్యాంగిల్స్ అండి, 16 గ్రాములు, 24 గ్రాముల్లో మనం ఎంత సేవ్ చేస్తే అంత గోల్డ్ తీసుకోవచ్చు. రేపు మన పిల్లలకి ఫ్యూచర్కి కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. అది వేస్ట్గా పోయేది కాదు. ఎన్ని సంవత్సరాలైనా 500 ఇయర్స్ అయినా కానీ గోల్డ్ అనేది చెక్కు చెదరదు అనమాట. అదే విధంగా ఉంటుంది. సో గోల్డ్ అనేది ఎప్పుడు వేస్ట్ కాదు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పటికీ లాస్ రాదనమాట. గోల్డ్ రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది తప్ప తరగదండి. సో ఈ టిప్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్రియేటివ్ వ్లాగ్స్. బాయ్ బాయ్.